డాక్టర్ సంపత్ గారిది అయితే మరీ దారుణం. వారు బ్యాంకులో డ్రా చేశారు. దాదాపుగా 5 లక్షల రూపాయలు బ్యాంకులో వారు డబ్బులు డ్రా చేశారు. చెప్పారు ఈ డేట్ లో ఇంత చేశా, ఈ డేట్ లో ఇంత చేశా, ఈ డేట్ లో ఇంత చేశాను. అయినా కూడా అవన్నీ మా తెలియదు, మీరు రావాలా అన్న పరిస్థితి. ఏమిటి అరాచకం అడుగుతుంది, ఏమిటి దుర్మార్గం అని అడుగుతుంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. 90% మంది పోలీస్ యంత్రాంగం, మళ్లీ చెప్తున్నా, 90% మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఓ 10% మంది పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు, అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడు కొల్లి రఘురామరెడ్డి గారు. కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజలి గారు, వాళ్ళిద్దరిని గారు అనాలంటేనే నాకు నోరు రావట్లే. కానీ వారికి కాకుండా కూడా వారి పక్కన ఐపీఎస్ ఉంది కాబట్టి, ఐపీఎస్ ఐఏఎస్ అంటే నాకు చాలా గౌరవం కాబట్టి గారు అంటున్నారు. వారిద్దరి ఆదేశాలతో ఇష్టారీతులు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాట్లాడుకోవాలంటే మళ్లీ చెప్తున్నా, 90% మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్దంగా వ్యవహరిస్తుంది. కానీ అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే శాశ్వతం అనుకునే రీతిలో, రోజులు ఎల్లకాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా 2 పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తూ ఉన్నా, రికార్డ్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. 2 పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో, 2 పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో, 2 పోలీస్ అధికారులు అధికార పార్టీ ఏజెంట్లుగా మారి వారు వేసుకున్నది కాకి యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో 2 పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. మా సభలని భగ్నం చేయాలని చూస్తున్నారు, ఆంక్షలు పెడుతూ ఉన్నారు. అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేనలో పనిచేస్తూ ఉంటే స్టేషన్ పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు. మీరు కనపడకూడదు, వినపడకూడదు అని. ఎందుకు కనపడకూడదు? తప్పు చేస్తే శిక్షించండి. కనపడకూడదు, వినపడకూడదు, తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగులో ఉండకూడదు అడిగేదానికి మీరెవరో చెప్తూ ఉన్నా. కాబట్టి నెల్లూరు జిల్లాలో బరి తెగించి ప్రవర్తిస్తున్న 2 పోలీస్ అధికారుల పేర్లో వాళ్ళ జాతకాలన్నీ కూడా అతి త్వరలో బయటపెట్టబోతున్నారు. ఆ 2 అధికారులు జిల్లాలో సాగిస్తుండే పనులు, ఎవరికీ తెలియని పనులు, పెద్ద మనుషులు ముసుగేసుకుని వారు చేసిన వ్యవహారాలు అన్ని కూడా అతి త్వరలోనే బట్టబయలు చేస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషనర్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమిటా ఫిర్యాదు అంటే, ఎన్నికల కమిషన్ అధికారులారా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేం జోక్యం చేసుకుంటామంటే జరగాల్సిన నష్టం ప్రజాస్వామ్యానికి అప్పటికే జరిగిపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే భారతదేశ ఎన్నికల కమిషనర్ గారిని 2 చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్న ఎన్నికల కమిషనర్ గారు, భారతదేశ ఎన్నికల చీఫ్ కమిషనర్ గారు, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. చరిత్రలో అధికారాల్లో ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు కాస్త తమకు అనుకూలం చేసుకోవటం అనేది సర్వసాధారణం. దానికి ఎవరో అతీతులు కాదు, నేను తప్పట్టలే. కానీ బరి తెగించే రీతిలో, ప్రజాస్వామ్యాన్ని కాల రాసే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారాజ్యంగా జరుగుతుంది. దీనికి పోలీస్ వ్యవస్థ మొత్తం కారణం కాదు, కేవలం 10% మంది పోలీస్ అధికారులే కారణం. మిగతా 90% మంది నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే, తిరుపతి ఎస్పీగా మల్లికా కార్గ్ గారిని ఏసీ 20 రోజుల కాల మల్లికా కార్గ్ గారు తిరుపతి ఎస్పీగా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు జరగవని నోటిఫికేషన్ వస్తుందని చెప్పని వెంటనే మల్లికా కార్గ్ గారిని మార్చి వేరే వ్యక్తిని ఆడే ఎస్పీ గేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ అధికారుల బదిలీ జరిగిందో
బదిలీ చేసి మళ్లీ వెంటనే బదిలీ చేస్తారో వాటన్నిటి మీద విచారణ జరిపించండి. ఖచ్చితంగా విచారణ జరిపించడానికి కోరుకుంటూ